కొందరు ఆరాధన అంటారు, కొందరు ప్రార్థన అంటారు, కొంతమంది కూడిక అంటారు. కానీ మనం కథోలికులం మన ప్రార్థనా విధానాన్ని, అన్నిటికన్నా ముఖ్యమైన ప్రార్థనా విధానాన్ని పవిత్ర బలి అంటాం, దివ్య బలి అంటాం, పూజా బలి అంటాం. ఒక కథోలికులం మాత్రమే దివ్య పూజా బలి అంటారు. మిగిలిన వారు అందరూ నేను ఇంతకు ముందు చెప్పినట్లు ప్రార్థన అంటారు, ఆరాధన అంటారు, విందు భోజనం అంటారు, బల్లారాధన అంటారు, ఒక్కొక్క విధంగా అంటూ ఉంటారు. అయితే వారి ప్రార్థనా విధానాలకు మన ప్రార్థనా విధానానికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి? మనకందరికీ తెలుసు, కేవలం కథోలికులకు మాత్రమే ఈ దివ్య సత్ప్రసాదం ఉన్నది. ఈ పవిత్ర బలి మనం మాత్రం అర్పిస్తున్నాము. ఈ పవిత్ర బలి అంటే ఏంటి? ఎందుకు మనం పవిత్ర బలిని అర్పిస్తున్నాం? పవిత్ర బలి ప్రత్యేకత ఏంటి? ఈరోజు పవిత్ర గ్రంథాన్ని ఆధారం చేసుకుని దివ్య పూజా బలికి సంబంధించిన 3 ప్రత్యేకతలను మనం పరిశీలించుకుందాం. దివ్య పూజా బలికి లేదా దివ్య సత్ప్రసాదానికి 3 అర్థాలున్నాయి లేదా 3 ప్రత్యేకతలున్నాయి. మొట్టమొదటిది, దివ్య సత్ప్రసాదం లేదా దివ్య పూజా బలి దేవుని పవిత్రమైన సాన్నిధ్యాన్ని మనకు అందజేస్తుంది. రెండవది, దివ్య సత్ప్రసాదం దైవైక్యాన్ని సాధించడానికి, దైవైక్యాన్ని పొందడానికి మనకు తోడ్పడుతుంది. దివ్య సత్ప్రసాదం ద్వారా మనకు దేవునికి మధ్య ఒక అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. మూడవది, దివ్య బలి లేదా దివ్య సత్ప్రసాదం మనకు రక్షణనిస్తుంది, పరిపూర్ణమైన రక్షణనిస్తుంది.